ఇక్కడ 3 క్యాట్స్ ఉంటాయి కదండి. అది 6 నెలల క్రితం రెస్క్యూ చేసి రైల్వే స్టేషన్ ట్రాక్ పక్క నుంచి తీసుకొచ్చాము 2 పిల్లలు. ఒకటేమో ఖమ్మంలో ఫ్లడ్స్ వరదలు వచ్చినప్పుడు ఒకటి రెస్క్యూ చేసి తీసుకొచ్చినాం. 3 కలిసి ఉండేవి. వైట్ క్యాట్ను అడాప్షన్కి ఇవ్వగా మిగతా 2 ఉంటున్నాయి. అందులో ఒకటి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ కాదు, డెలివరీ అయింది నిన్న. ఆ టైర్ల లోపల చివరికి పిల్లలు పెట్టింది. నాకు చూడడానికి వీలు కావట్లే. అగో ఆ చివరికి పిలిస్తే అక్కడి నుంచి వస్తుంది. ఎన్ని పెట్టిందో పిల్లలు తెలియదు కానీ బయటకు వచ్చి ఆ ఫుడ్ లోపల చిన్న కేజ్ లాగా పెట్టాము, లోపలికి వచ్చి తింటాయి. బాగా డాగ్స్ ఇక్కడ ఫుడ్ పెడుతున్నాం కదా, బాగా డాగ్స్ వచ్చి అలవాటు అయిపోయి పాపం వీళ్ళ ఫుడ్ కూడా తింటున్నాయి. వాటర్ చిన్న బౌల్స్లో సరిపోకపోవడంతో పెద్ద బౌల్ పెట్టా వీళ్ళకి కూడా వాటర్ కోసం. అది ఇక దానికి చిన్నపిల్లలు ఉన్నాయి. ఈ 2 క్యాట్స్ ఇక్కడే ఉంటున్నాయి అంటే వాటర్ బౌల్ పెద్దది. ఇంకోటి ఏంటంటే మేము యానిమల్ లవర్స్ గ్రూప్ ఒకటి పెట్టామండి. ఖమ్మం వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి ఫోన్ నెంబర్ ఇచ్చి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అంటే గ్రూప్లో యాడ్ కావాలనుకుంటే ఖమ్మం నుంచి గ్రూపు ఫామ్ చేసాము. యానిమల్ లవర్స్ ఉంటే బాగుంటుందని. క్యాట్స్ 2 ఇక్కడ ఉన్నాయి. అవి అడాప్షన్ కూడా అడిగారు పిల్లలు. అవి 50 డేస్ తర్వాత చూడాలి. డాగ్స్ వచ్చినప్పుడు భయం అవుతుంది. కొన్ని ఏమో ఫ్రెండ్లీగా ఉంటున్నాయి కానీ కొన్ని ఎక్కడ అటాక్ చేసి ఏం చేస్తాయని. రూమ్ వేస్తానన్న ఇంతవరకు రూమ్ వేయలేదండి. నేను నెల రోజుల క్రితం వీడియోలో చెప్పాను షెల్టర్ కడతా అని. ఆ రేకులు అవి ఇవి తీసుకొచ్చి నా బిజీలో నేను ఉంటాను కానీ షెల్టర్ కట్టలేకపోయినా కానీ కట్టాలండి.